హలో సార్, మీ పేరండి? నా పేరు రామకృష్ణారెడ్డి. ఇక్కడ కడప పార్లమెంట్ నియోజకవర్గం రాష్ట్రంలో ఒక ఆసక్తికరంగా అందరూ చూస్తున్నారు. మరి ఈ నియోజకవర్గంలో వైఎస్ షర్మిల ఓవైపు, అవినాష్ రెడ్డి మరోవైపు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలవబోతున్నారు ఎంపీగా? అవినాష్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు, చాలా పద్ధతైనటువంటి ఒక నిబద్ధత కలిగిన నాయకుడు. జిల్లాలో అటువంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారన్నమాట. జనరల్గా నేను మామూలుగా అవినాష్ రెడ్డి గారికి ఎప్పుడన్నా ఆయనతో కలిసేదానికి పోతే తెల్లవారుజామున 4 గంటలకు నేను ఆడికి పోతా. అంటే 2 గంటలకు మా ఊర్లో కదిలి, పెద్దలపల్లె కదిలి, బీకోట మండలం నాది, పెద్దలపల్లె కదిలి ఆడికి పోతా. ఆయన 4:30 గంటలకు బయటకు వస్తాడు. అప్పటికే స్నానం చేసి ప్రజల సమస్యలు తీర్చేదానికి. అటువంటి నాయకుడు మాకు జిల్లాలో దొరకడం అనేది చాలా అరుదైనటువంటి నాయకుడు. అటోళ్ళు చాలా రాజకీయాల్లో కష్టము. రాజకీయ నాయకులు అందరం, మేము కూడా రాజకీయంలోనే ఉన్నాము మా నాయన తరం నుంచి. కానీ తెల్లవారుజామున 4 గంటలకు ముందే లేచి ప్రజా సమస్యల కోసమే ఇంత కష్టపడే నాయకుడిని నేను రాజశేఖర్ గారి వెనకమ్మడి తిరిగినా. నేను 25 సంవత్సరాలు రాజశేఖర్ గారితో కొనసాగిన, మా కుటుంబం నుంచి కానీ, మా నాయనారు కానీ, మా అన్నాళ్ళు కానీ. మరి ఆ తర్వాత వాళ్ళ ఇంటి కుటుంబంలో అంత తెల్లవారుజామున 4 గంటలకు పోయి 4 గంటలకి లేచి బయటకు వచ్చి ప్రజా సమస్యలు తీసేటువంటి నాయకుడిని అరుదుగా చూస్తాను. ఇతను ఒక్కడు చాలా, మా అనుభవం నాకు కూడా 35 సంవత్సరాలు సర్వీస్ ఉంది రాజకీయంలో. మరి అలాంటి ఆ వ్యక్తిపై ఈరోజు అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం ఉంటుంది? ఎవరైతే పరిపాలన పద్ధతిగా చేసి ప్రజల్లో అభిమానం అయితే పొందుతారో, ఎవరైతే బాగా ప్రజలకు చేస్తారో అటువంటి నాయకుడిని పొలిటికల్లో అతన్ని అనగదొక్కితే కానీ మేము బయటికి రాలేము, అతను నాయకత్వం ఉండే రోజులు మేము ఏమీ చేసుకోలేము ఏ పార్టీని కానీ అనేది వాళ్ళ భయం. ఇప్పుడు అవినాష్ రెడ్డి తెలియనోడు మన జిల్లాలో ఎవరైనా ఉండేం పోదాం పండి, ప్రతి కాన్స్టిట్యున్సీకి పోదాం, ప్రతి ఊరికి పోదాం, ప్రతి ఊరు తిరిగింటాడు, ప్రతి ఊరు ఇల్లు తిరిగింటాడు, జిల్లా మొత్తం అంతా కూడా. అటువంటి నాయకుడు ఇదే పార్టీ కాదు, ఏ పార్టీలో పెట్టినా గెలుస్తాడు, అతని భారీగా గెలుస్తాడు. ఈ ఇంటికి నేను పని చేయలేదు, నేను ఈ పలానా రోజు పోయి అవినాష్ రెడ్డి గారికి ఎన్నిక వచ్చినాను, ఈ లెటర్ లేదు, ఈ ఫోన్ చేయలేదని ఏ ఒక్క నాయకుడిని చెప్పమనండి. అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతమంది అతని కాడ పని చేయించుకుంటారో నా కాడ కొన్ని 100 పేర్లు ఉన్నాయి. మేము ఆయన ఎప్పుడు వీళ్ళు తెలుగుదేశము, వీళ్ళు వైసీపీ, వీళ్ళు ఆ పార్టీని ఎప్పుడు అడిగేదిలే. పోయినోనికి ఫోన్ చేయడం, లెటర్ చేయడం, అధికారితో మాట్లాడడం, ఆ పనులు చెప్పడం. ఇప్పుడు ఓట్లు ప్రజల చేతల్లో ఉంటాయి. ఎవరు బుట్లో ఎత్తుకొని పోయి అవినాష్ రెడ్డి చిత్తు ఎత్తుకొని వచ్చే దాంట్లో వేసి ఇంకొకరు ఎత్తుకొచ్చే నాయకుడు చేసింటే అట్ట కాదు కదా. వాళ్ళ అభిమానం లోగా ఉండి ఓటింగ్ చేస్తారు. ఎవరిమైనా గుడ్డసాటుకు పోయి వేస్తాం, ప్రధానమంత్రి కూడా గుడ్డసాటుకు పోయి వేస్తాడు. ఈ వాటు పైంతూరు కంటే ఇంకా చాలా భారీ మెజార్టీతో గెలుస్తాడు అవినాష్ రెడ్డి. షర్మిలమ్మ అని మీరు అడుగుతున్నారు. షర్మిలమ్మ అనేది ఆమెను మన వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి మనం ఆమెను విమర్శించాలని కాదు, కానీ ఈ జిల్లాకు సంబంధించి ఇక్కడుండే రాజకీయాలకు ఆమె సంబంధం లేనటువంటిది. ఎడో తెలంగాణలో ఒక పార్టీ పెట్టింది, అక్కడ తిరిగింది, అక్కడున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ముఖ్యమంత్రి గారు ఆమెను ఏమీ అనలేదు, సొంత చెల్లి కాబట్టి. ఆ గౌరవం ఆమె మీద మాకు అందరికీ ఉంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆమెను లోగా ఒప్పందం చేసుకొని టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కలుసుకొని అవినాష్ రెడ్డి గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ తొక్కాలనే దాంట్లో ఈమెను పావుగా వాడుకుంటున్నారు. ఆమె కూడా ఆలోచించాలా. రాజకీయ కుటుంబంగా పరుగుగల కుటుంబం, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి 2 మాటలు, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి, ఎంపీగా చేసిండు, రాజకీయ అనుభవం ఉంది, ఎడ్యుకేటెడ్ పర్సన్ మా నాయకుడు. మరి కుటుంబ పరువును కాపాడాల్సిన ఆడబిడ్డలు కుటుంబ పరువు కాపాడతారు. కుటుంబ పరువు తీసేదానికి ఏ ఆడబిడ్డ కూడా చేయదు, కానీ ఆమె చేస్తూ ఉంది. అది ఆమె విజ్ఞతకు వదిలేయాలా. ఆమె ఇట్లా చేయడం వల్ల ఆమెకున్నటువంటి ఇమేజ్ అంతా పోయేసింది. అసలు కడప జిల్లాలో ఒక్క ఓటు పడతాయి, పడుగు 100 కంటే తక్కువ పడతాయి. మాజీ ముఖ్యమంత్రి కుమార్తె నేను, వైఎస్ఆర్ నిజమైన వారసురాలు నేనే, అన్యాయం జరిగింది మాకు అని చెప్పి ఆమె ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కూతురు అని చెప్పి ఆ సంపత్తి కూడా వర్కౌట్ అవుతుంటారు ఆమెకు. నాకు మేము 4 కొడుకులం, మా నాయనకు నారపరెడ్డి అని, మేము 4 కొడుకులం. మాకు 2 ఆడబిడ్డలు ఉన్నారు. ఒక ఆమెను మా మేనమాకు కిష్టంపల్లి ఇచ్చినాం, ఒక ఆమెను ఊర్లో ఇచ్చినాం. మేము 4 ఉన్నాం. మాకు అక్క వాళ్ళు ఎప్పుడు మేము వారసులు మా ఇంటికి రాలేదే. వాళ్ళకి ఈయడము, దండం పెట్టడము, అలుగురిని తొడకొచ్చుకోవడము, తొడకపోవడము అంతవరకే. కానీ
ఈ ఇంటికి వారసత్వం కానీ ఇంటి యజమానత్వం కానీ ఆ ఇంట్లో ఉండేది కథాకారపం. మా నాయన సర్పంచ్, ఆ తర్వాత మా అన్న సర్పంచ్, ఆ తర్వాత నేను మండల ప్రెసిడెంట్, ఒకసారి జెడ్పీటీసీ. ఎన్ని ఉండేదానికి వారసత్వం. మరి మా అక్క కానీ మా చెల్లి కానీ మా అన్న మా వాళ్ళు ఎవరు, మా ఆడబిడ్డలు ఎవరు రాలేదే నేను మా ఇంటికి వారసత్వం అని. ఇది కోర్టు కాదు, నాకు భాగం వస్తుంది, వాటా వస్తుంది, భూములు అవన్నీ పంచుకోవడానికి. అది కాదు, ఇది పొలిటికల్. ప్రజల కోసము రాజశేఖర రెడ్డి పుట్టిన నాయకుడు. అటువంటి నాయకుని కడుపును పుట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. అతని ప్రజల కోసము పనిచేస్తా ఉన్నాడు. వాళ్ళకేం డబ్బులు లేదా, ఇప్పుడు ఆయన ఇంట్లో ఉండి చల్లంగా ఏసీ వేసుకొని పనుకొని ఉండొచ్చు ఈ కాలం అంతా. రేయింబగులు నిద్ర నిర్మూలం లేకుండా రాష్ట్రం అంతా పర్యటన చేస్తాడు. అతను పెట్టిన అభ్యర్థులందరినీ గెలిపించుకోవడానికి తిప్పలు పడుతున్నాడు. ప్రతి పేదవాడికి ఇంటికి ఎట్టయితే చేరుతుందో అతనికి ఉండే తెలివితేటలతో, ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి మంచి తెలివితేటలతో ప్రతి ఇంటికి ఇంకొకటి నడి మధ్య దళారీ లేకుండా డబ్బును చేరుస్తూ ఉన్నాడు. వాళ్ళ బతుదేరు కోసం. కరోనా టైంలో గిన జగన్మోహన్ రెడ్డి కాకుండా చంద్రబాబు నాయుడు ఉంటే అసలు మామూలుగా ఆపరేషన్ లేకుండా గేట్ ఎత్తేయాల్సింది వచ్చి అంతమంది చచ్చిపోదురు జనాలు. ఎందుకంటే నేను కూడా కరోనాలో బాధితున్నా. నేను 4 నెలలు లేలేకపోయినా. ప్రతి ఒక్కటి ఏడ జరిగినా కానీ గవర్నమెంట్ అంత ప్రైవేట్ హాస్పిటల్ అంత ఆదరణగా చూసిండు. మంచి కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆయన సమర్థవంతంగా పరిపాలించిండు. ప్రతి వాలంటీర్లను పెట్టి అసలు ఏ ఇంట్లో కరోనా వచ్చిందో గంటకు లోపలనే విషయాన్ని కనుక్కున్నారు. వాళ్ళందరినీ హాస్పిటల్కి మేము బలవంతంగా చేర్పిస్తూ ఉన్నాం. ఇట్లా అడిగినా ఎన్ని వాళ్ళ బంధువుల కోసము అమరావతిలో భూములు ముందు కొనుక్కొని ఎక్కడ వచ్చేది రాజధాని అనేది ముందుగా వాళ్ళు చెప్పేసి వాళ్ళ ల్యాండ్లు తీపిచ్చేసి వాళ్ళ ల్యాండ్ల కోసమని ఎత్తకపోయి 40 అడుగుల్లో దొవినా కూడా గట్టి కనపరాదు. ఆ రాజధానిలో నేను ఎన్నో మాటలు పోయినా అట్లా రాజధాని తీసుకుపోయి పెట్టి దాంట్లో వాళ్ళ ఒక కుల సమీకరణల కోసం వాళ్ళ వెనకబడి వాళ్ళ బాగు కోసం తప్పితే ప్రజల బాగు కోసం పనిచేయలే. కడప పార్లమెంట్ నియోజకవర్గంలో అయితే కాంగ్రెస్ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు తప్ప టీడీపీ గురించి ఎక్కడ వినిపించిన దాఖలు కూడా చాలా తక్కువ. మరి కూటమి పార్టీలు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి కదా, వాటి పరిస్థితి ఎలా ఉందంటారు ఇక్కడ కడప నియోజకవర్గంలో? ఇప్పుడు వాళ్ళు కూటమి ఓన్లీ మేము పవన్ కళ్యాణ్ పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ అని అనుకుంటున్నారు. మా దృష్టిలో అన్ని పార్టీలు వాళ్ళే. తెలుగుదేశానికి నాయకత్వం వాళ్ళే, బీజేపీకి పార్టీకి నాయకత్వం వాళ్ళే, పవన్ కళ్యాణ్కు వాళ్ళే, కాంగ్రెస్కు వాళ్ళే. కాంగ్రెస్లోకి మొన్న చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతానే వైఎస్ఆర్ పార్టీకి మా నాయకుడు సీఎం అవుతానే ఏం చేసిండు, వాళ్ళ కోటరీ అందరినీ అతను ఎవరైతే బినామీలు ఉండో వాళ్ళందరినీ తెచ్చిపోయి బీజేపీలో చేర్చిండు. వాళ్ళందరూ జైలుకు పోకుండా కాపాడుకోవాలి, ముందు నా ఆస్తులు దెబ్బతినకుండా ఉండాలా, వీళ్ళు నాకు బినామీగా ఉండాలని వాళ్ళు కోరుకునేండు. వాళ్ళనే బీజేపీలో పెట్టి ఇప్పుడు పురంధరేశ్వర చేత నాయకత్వం ఇప్పించుకొని వాళ్ళని విలీనం చేసేదానికి ఇదే ఫౌండేషను. ఆడ ఆయనే ఈడ ఆయనే 3 పార్టీలు, ఫస్ట్ కృష్ణుడు, సెకండ్ కృష్ణుడు, మూడో కృష్ణుడు. మేము రాయబారం డ్రామాలు వేస్తాను. దాంట్లో ఫస్ట్ కృష్ణుడు, సెకండ్ కృష్ణుడు, మూడో కృష్ణుడు కూడా ఒకడే అనమాట. 3 పర్సన్లు ఒకడే చేస్తాను, మనుషులు వేరే అంతే. ఈ రాష్ట్రంలో జరిగే విషయాలన్నీ కులంశంగా చూస్తే కుతంత్రాలు కుళ్ళులు పట్టుకొని ఏదో ఒక రకంగా ప్రజలకు ఎక్కువ మంచి చేస్తాను కాబట్టి తట్టుకోలేకుండా ఇట్లా దీంట్లో అన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా కూడా తొక్కాలా ఆయన అనే ఒక దురుద్దేశంతో ఈ ఏజ్ అయిపోయిన వాళ్ళంతా మామూలుగా ఒక స్టేజ్ దాటిన తర్వాత ఎవరికైనా మైండ్ ఒక 60-70 దాటిన తర్వాత మతిస్థిమితం ఉండదు, మనకే జ్ఞాపక శక్తి కోల్పోతాం, విచక్షణ కోల్పోతాం. అందుకే ఆయన మీటింగులు చూడండి, తోకకు వస్తా, కింద కట్ చేస్తా, పైన కట్ చేస్తా అని చెప్తాడు. వాడిని తొక్కాలంటాడు. ఎవరైనా మాది వాళ్ళ ఇంట్లో పుట్టాలని అంటాడు. మహనీయులు పుట్టింది కూడా చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. మన రామాయణం నుంచి కూడా వాల్మీకి పుట్టింది బోయవాళ్ళ కులంలో పుట్టిండు. రామాయణం జరకతలికే ముందుకు రాసినటువంటి మహనీయుడు అనమాట. మరి యదువంశ యాదవుల్లో నుంచి కృష్ణుడు పుట్టిండు. మహనీయులంతా కూడా చిన్న చిన్న కులంలోనే పుట్టిండు. ఎక్కడ పుట్టిండు కాదు, వాళ్ళు అటువంటి పవరు ఉండాలంతే. ఇప్పుడు ఆ పార్టీల పరిస్థితి ఎలా ఉంది? కూటమి పార్టీలకి కడపలో ఆదరణ ఎలా ఉంది? పోటీ ఎలా ఉండబోతుంది? వాళ్ళు మాకు పోటీ అని అనుకుంటాం కానీ వాళ్ళు గెలుపని మేము ఏపొద్దు ఊహించుకున్నాం. పోటీలో వాళ్ళు ఉండాలి, మాకు ప్రత్యర్థులు వాళ్ళు కూడా ఉండాలంతే. ఇక్కడ ఓట్లు వాళ్ళకి ఏం రావు. వాళ్ళు ఏమి డ్రామాలు వేస్తారో, ప్రజలకు ఏం చేస్తారో, వాళ్ళ ప్రభుత్వం ఉండగా ప్రజలకు ఏం లబ్ధి చేకూరిందో ప్రజలందరికీ తెలుసు. ఈ అన్నిటికంటే ఒకటి మహత్తమైన కార్యక్రమం ఉంది.
ఆయప్ప ఒకసారి 7 ఏళ్ళు ఉన్నిండు, ఒకసారి 5 ఏళ్ళు ఉన్నిండు. ఈ టైంలో ఎప్పుడే కానీ వర్షంగా పడిందిలే రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం కరువుతో కటకట్లాడినాం. మేము ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది మా మండలం అయితే. డ్యామ్ ఉంది, చిదానందమయ్య గారు కట్టించిన డ్యాము. ఆ డ్యామ్లో అన్ని చెరువులు నిండుతాయి, నీళ్ళకి ఎప్పుడు కొదవలే, పంటలకు కొదవలే. మేము కూడా నీళ్ళు బండ్లు కట్టుకొని తోలుకున్నాం ఆయన ఉన్నప్పుడు. ముందు గొడ్లకు మేత కానీ, గొర్రెలకు మేత కానీ, పైర్లు కానీ, రైతులకు ఏదైనా ఇది కానీ ఎప్పుడు అది ఎందుకనో మనం అనకూడదు. కానీ ఆయన సీఎం లెవెల్, ఆయన 3 మాటలు సీఎం చేసిండు, మనం అటు విమర్శించాలనే ఉద్దేశం. కానీ వర్షం అయితే కానీ ఎప్పుడు పడింది లేదు, ప్రకృతి సహకరించలే ఎప్పుడే కానీ. చివరిగా వైఎస్ అవినాష్ రెడ్డి పైన ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు పక్కన పెడితే సొంత ఇంట్లో నుంచి వచ్చిన వైఎస్ షర్మిల కానీ, సునీత కానీ ఆరోపణలు కడప ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు, నమ్ముతున్నారా? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారికి ఈ బద్దేల్ కాన్స్టిట్యున్సీలో ఉండే వాళ్ళల్లో నేను కూడా ప్రథమ శిష్యుని. నేను ఆయన అమ్మటి 30 ఏళ్ళు తిరిగిన. ఆయన ఎటువంటి దేవుని వంటి వాడు, చాలా మంచివాడు. అవినాష్ రెడ్డి కోసమే నీకు ఆ రోజు జమ్మలమడుగు, ఎర్రగుంట్ల అక్కడల్లా ఆయనకు గెలిచేదానికోసమే వివేకానంద సార్ తిరిగినాడు క్యాన్వాస్ చేసేదానికి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ వెనకమ్మటి ఉండి మేము చంపినాము, వాడు నేను గొడ్డలతో నరికితాను అంటాడు ఒకని. నేను పిచ్చలు నరికినాను, నాకు ఇది నింది, నాకు అది నింది. గొడ్డలతో నరికినోడు సునీతమ్మ కాడనే ఉన్నాడు, వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాడు బయట తిరుగుతున్నాడు. పులివెందుల వేరేలో చంపితే మళ్ళా చంపడమే. పులివెందులు కానీ, జమ్మలమడుగు కానీ ఎంత కూడా ప్యాక్సిన్ ఏరియాలో చంపినోడు చంపడమే. మీ నాయన చంపినోని నువ్వు వెంట పెట్టుకొని వానికి బేలు ఇప్పించి వాడిని వెనకమ్మడి తిప్పుకుంటున్నారు. ఎవరైతే నేను చంపినాను అంటారో వాళ్ళందరూ కూడా మీ కాడనే ఉండరు, అంతా అందరికి మొత్తం కూడా. నిజంగా తప్పు అనేది తేలితే కోర్టు పరిశీలన చేస్తూ ఉంది, పోలీసులు రాష్ట్ర లెవెల్లో ఉన్నతాధికారులంతా పరిశీలన చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు ఎవరు ఏడ ఏమి జరిగిందని వాళ్ళకి తెలుసు. విపులంగా వాళ్ళు తేలుస్తారు, అది తేల్చకుండా పోదు. అవినాష్ రెడ్డి ఎవరి జోలికి పోయాడు, చాలా ధర్మపరుడు, చాలా శాంత స్వభావుడు. ఎవరైనా చెప్తే కోపగించుకునేటువంటి తత్వం అతని కాదు లేదు. రాజకీయంలో చాలా ఈ జిల్లాకు ముఖ్యమంత్రి తర్వాత అతను లేకపోతే కూడా ఈ జిల్లా అంతా కూడా ఇబ్బంది పడుతుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి పోతానే పనిచేసి లెటర్ ఇచ్చి అధికారులతో మాట్లాడి అటువంటి నాయకుడు ఎవరు లేరు. మామూలుగా ఆయన వాళ్ళ అన్నే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ లేకపోయినా అవినాష్ రెడ్డి పోటీ చేస్తే 4 లక్షల నుంచి 5 లక్షలు తగ్గచ్చు, అసలు పార్టీలో సంబంధం లేకుండా పోటీ చేసి. అటువంటి నాయకుడు ఎవరు లేడు. 4 గంటలకే లేచి ప్రజల పని చేసేవాడు నేను ఎవరు చూడలే. నేను కూడా రాజకీయం చేసినా కానీ చూడలే. అటువంటి నాయకుడు అవినాష్ రెడ్డి గారు. ఎప్పుడన్నా కోపం వచ్చింటే ముఖంలో ఫీలింగ్స్ చూసింటారు ఎవరన్నా? ఇప్పుడు 2 నెలలు అయింది మేము చూడలేము మరి అతను కోపం ఉంటే కదా. అటువంటి నాయకుడిని ఇల్లు పేరు పెట్టేట మాకు అటువంటి నాయకుడు రావడం మా జిల్లా చేసుకునే అదృష్టం, మా లీడర్లందరూ కూడా మాకు అదృష్టం. పోయి అతని శాతమే పని చేయించుకుంటామంటే గౌరవంగా చెప్పుకుంటాం. అసలే ఈ జిల్లాలో అతను అడ్డుగిచ్చే నాయకుడు ఎవరు లేడు. అతను ఉంటే కేంద్రంలో అటువంటి మినిస్టర్గా కింద వస్తే మా జిల్లా బాగుపడిపోతుంది, ఇంకా మంచి పదవి ఇస్తే. అది విషయము. మీ తీసుకున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ దగ్గరలోనే మళ్ళీ పాము చేస్తుంది. మేమందరం కూడా రాష్ట్రం బాగుండాలనేది, ప్రతి ఒక్కరు బాగుండాలని. ఓట్లు వేసినోడు ఓట్లు వేయనోడు అనేది కాదు. గుడ్డసోట నేర్చడం నువ్వేడాసో నేనేడాసో తెలియదు, కానీ ప్రజలందరూ బాగుండాలా. పేద ప్రజలు తిండికి ఇబ్బంది లేకుండా బ్రతకాల. వాళ్ళు కోట్లు ఉండడానికి కోట్లు సంపాదించుకోవడం కాదు. ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో, బతుకు తెరువు తగ్గున ఉన్నాయో, వాళ్ళకు జీవనం గడచదో అటువంటి వాళ్ళ పిల్లలు చదవాలి, వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళ కుటుంబాలు కూడా మనతో పాటు జీవనం చేయాలి. అది పరిపాలన. నేను కోటీశ్వరుని అయితే నాకంటే నేను 1000 కోట్లు సంపాదించుకోవడం కాదు. బతకలేని ప్రజలను సాకేవాడే నిజమైన ముఖ్యమంత్రి. అటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు మనకు పరిపాలనలో ఉన్నాడు. ఇంకా 20 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి. వీళ్ళంతా కుళ్ళిపోతారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఏళ్ళు కూడా చచ్చిపోయి కంప్లీట్గా నిలువున ఎండిపోయినటువంటి చెట్టు లాంటిది కాంగ్రెస్ పార్టీ. దాన్ని పట్టుకొని షర్మిలమ్మ దాంట్లో చేరడమే వేస్ట్. దాన్ని పట్టుకొని ఏదో తెలంగాణలో వచ్చినది, వాళ్ళకు తెలంగాణ ఇచ్చినదని 4 ఓట్లు వేస్తే అంత మాత్రాన ఇది అంతా అది ఈడ జరిగే పని కాదు ఈ రాష్ట్రంలో. ఇంకా 20 ఏళ్ళు మా నాయకుడే సీఎం, ఎర్ర వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా. అది